రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ చేంజ్ ప్లస్ క్యాష్ డివిడెండ్ బై పర్చేస్ ప్రైస్. ఇది పర్సంటేజ్లో చేసినప్పుడు అయితే మనం పర్సంటేజ్లోకి మార్చేటప్పుడు ఇంటూ 100 వేసుకుంటే మనకు సరిపోతుంది. అయితే ఈ ప్రైస్ చేంజ్ని ఏ విధంగా మెన్షన్ చేస్తాం ఎలా అంటే, మనం ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ ఉన్నదానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను జూన్లో సమ్ షేర్ యొక్క ప్రైస్ సమ్ అమౌంట్ ఎక్స్ అని సమ్ అమౌంట్ అనుకుందాం. అదే నాకు నెక్స్ట్ ఇప్పుడు జూన్ ఆర్ జూలైలో కనుక నేను కనుక ఒక ప్రైస్ మార్కెట్ ప్రైస్ చూస్తే షేర్ ప్రైజు ఇదే షేర్ ప్రైస్ డిసెంబర్లో నేను చూసినట్టయితే దానికి దీనికి ఉన్నటువంటి కంపారబిలిటీని మనం ప్రైస్ చేంజ్ అంటాము. అంటే ప్రెజెంట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ప్రీవియస్ చేంజ్. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే రేట్ ఆఫ్ రిటర్న్స్ కానీ రిటర్న్ అనగానే PT1 T plus 1 minus PT plus D by PT. This means purchase ప్రైస్. ఇది ప్రైస్ చేంజ్ అంటే నేను ఇప్పుడు జూన్లో కనుక సమ్ అమౌంట్ తీసుకుంటే అది కనుక నేను ఒకవేళ నవంబర్లో అలాగ కంపేర్ చేసుకుంటే ఆ ప్రైస్కి ఈ ప్రైస్కి ప్రీవియస్ ప్రైస్ ప్రజెంట్ ప్రైస్ని తీసేయాలన్నమాట. ప్రీవియస్ ప్రైస్ అంటే జూన్ ప్రైజు, ప్రజెంట్ ప్రైస్ అంటే కనుక నవంబర్ ప్రైస్. ఇలా రెండు పర్చేస్ ప్రైస్ అంటే ఇప్పుడు మనకి ఏదైతే ప్రజెంట్ నవంబర్లో నేను అలా చెప్తున్నానో అటువంటి ప్రైస్ని మనం పర్చేస్ ప్రైస్ అంటాము. దాన్ని బేస్ చేసుకుని మనం ఈ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో రిటర్న్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, దేని పర్పస్కి క్యాలిక్యులేట్ చేస్తాం అంటే మనం స్టాక్ మార్కెట్ నుంచి మనకి వచ్చేటటువంటి షేర్ అన్నది ఏదైతే ఉంటుందో అది పాజిటివ్లో వస్తుందా లేదా నెగటివ్లో ఉంటుందా. అంటే మనం ఒక వాల్యూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, అది మనకి పర్టికులర్ టైం పీరియడ్లో ఎలా రావాలి అని కోరుకుంటాం. ఎప్పుడు కూడా మనం పాజిటివ్గానే కోరుకుంటాం. అంటే పాజిటివ్ రిటర్న్ అంటే ఏంటి మనకు అర్థము, అది ప్రాఫిట్ అని అర్థము. అదే కనుక మనకి నెగిటివ్ వస్తే అది లాస్ అని అర్థము. సో ఎవరమైనా సరే మనం ఒక స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే అది గెయిన్ అవ్వడానికే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఎవరూ కూడా లాస్ రావడానికి ఇన్వెస్ట్మెంట్ చేయము. సో దీని యొక్క ఇప్పుడు మనం రిటర్న్ యొక్క ఫార్ములా ఏంటంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు P of T plus 1 minus P of T plus D by PT. That means price change plus cash dividend by purchase price. ఇదే కనుక మనం పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేయాలంటే ఇంటూ 100 అని వేస్తే మనకి పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సమ్ చూద్దాం. ఏంటంటే XYZ అని ఒక కంపెనీ ఉందండి. ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఎలా ఉంది అంటే 15 జూన్కి వచ్చేసరికి 401. చూడండి ఇక్కడ మనకి వాల్యూస్ ఏంటంటే జూన్ 2023 వచ్చి మనకి 104 రూపీస్. అండ్ ద ప్రైస్ ఆన్ ద 11th December 2023 was 480. The dividend received was 35. What is the rate of return? Now we have to calculate the rate of return. So in the example sum already they given that XYZ company having the share price. The share price in the month of the June 2023 was 401 and the price on 11th December 2023 was 480. So the dividend received was 35 rupees. So what is the rate of return? So we know the formula of the rate of return. Rate of return యొక్క ఫార్ములా ఏంటంటే ఆల్రెడీ ముందు మనం చెప్పుకున్నాం కదా. R is equal to P of T plus 1 minus P into T plus D by PT. That means price change plus cash dividend by purchase price. So ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూస్ అన్నీ కూడా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాము. Let us substitute the values in the formula. So what is the P value? So what is the P? T plus 1 means that value is the June value. అంటే మనం ఏం చెప్పుకుంటున్నాం, ముందుగా ఉన్నటువంటి ప్రీవియస్ ప్రైస్ మైనస్ ప్రెజెంట్ ప్రైస్ అంటున్నాం. ప్రీవియస్ ప్రైస్ అంటే ఏంటి, దాన్ని మనం క్యాపిటల్ అప్రిషియేషన్ అని అంటాము. అంటే ఆ పర్టికులర్ టైం ముందుగా ఉన్నటువంటి
ప్రైస్ చేంజ్ ఏదైతే జరుగుతుందో ఆ ప్రైస్ చేంజ్ని మనం ఇప్పుడు చూస్తున్నాము. ముందుగా ఉన్నటువంటి ప్రైస్ ఏంటంటే మనకి డిసెంబర్ చేంజ్ ముందుగా ఉన్నటువంటి ప్రైస్ వచ్చి 401. ఫార్ములాలో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ప్రెజెంట్ ప్రైస్ అంటే మనం డిసెంబర్ ప్రైస్ తీసుకోవాలి. ప్రెజెంట్ ప్రైస్ అంటే మనం డిసెంబర్ ప్రైస్ తీసుకోవాలి. సో మైనస్ ప్రీవియస్ ప్రైస్ అంటే జూన్ ప్రైస్ అండి. ఓకే, సో మైనస్ ప్లస్ డివిడెండ్ క్యాష్ అంటే ఏంటి? ఇక్కడ మనకి క్యాష్ డివిడెండ్ అంటే 35 ఆల్రెడీ సమ్లో మెన్షన్ చేశారు. సో 35 పర్చేస్ ప్రైస్ అంటే ఇప్పుడు పర్చేస్ ప్రైస్ ఎంత? మనకి డిసెంబర్లో ఉన్నటువంటి పర్చేస్ ప్రైస్ 401. ఇప్పుడు పర్చేస్ ప్రైస్ ఎంత? 401. పాలసీలో మనకు వచ్చినటువంటి వాల్యూ 111/401. దీన్ని మళ్ళీ కనుక మనం పర్సంటేజ్లోకి తీసుకురావాలంటే ఇంటూ 100తో క్యాలిక్యులేట్ చేస్తే కనుక మనకు వచ్చేటటువంటి వాల్యూ 28.43%. 28.43%. అంటే ఇది ఏంటి? మనకి వచ్చేటటువంటి రిటర్న్స్ యొక్క పర్సంటేజ్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.